యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరి వద్ద ఉన్న రిక్కల సత్తిరెడ్డి ఫంక్షన్ హాల్లో చౌటుప్పల్ మండల కల్లుగీత కార్మిక సంఘం 10వ మండల మహాసభలో అధ్యక్షులు రాగిని కృష్ణయ్య మాట్లాడారు. గీతా బంధు పథకంలో గీతన్నల బ్రతుకులు మారతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 5 లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తుందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరి వద్ద ఉన్న రిక్కల సత్తిరెడ్డి ఫంక్షన్ హాల్లో చౌటుప్పల్ మండల కల్లుగీత కార్మిక సంఘం 10వ మండల మహాసభలో అధ్యక్షులు రాగిని కృష్ణయ్య మాట్లాడుతూ గీతన్న బంధు పథకంతో గీతన్నల బతుకులు మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 5 లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని, ఈ వృత్తితో గీత కార్మికులకు ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారిపడి ఎంతో మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా ఇంకా ఎందరో అంగవైకల్యం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు, అంగవైకల్యులైన కార్మికులకు ఎక్స్గ్రేషియా చెల్లింపుతో తీవ్ర జాప్యం జరుగుతుందని తెలిపారు. వెంటనే ఎక్స్గ్రేషియం మంజూరు చేయాలని కోరారు. ప్రతి జిల్లాలో ఒక నీర, తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు చేసి గీతా సంఘం యువతీ యువకులకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం గీతా కార్మిక సంఘం మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా బత్తుల లక్ష్మయ్య గౌడ్, అధ్యక్షుడిగా అశోక్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా అంతటి అశోక్ గౌడ్, ఉపాధ్యక్షులుగా ఉష్కాగుల రమేష్ గౌడ్, మల్లెగోని లక్ష్మయ్య గౌడ్, ఉష్కాగుల శ్రీనివాస్ గౌడ్, మారగోని మారయ్య గౌడ్, సహాయ కార్యదర్శులుగా పల్చ మంజయ్య గౌడ్, పొట్ట సాంబశివుడు గౌడ్, కోశాధికారిగా వలందాసు సతీష్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మహాసభలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలగోని జయరాములు, జిల్లా అధ్యక్షులు రాగిరి కృష్ణయ్య, చౌటుప్పల్ గౌడ సంఘం అధ్యక్షులు చింతకింది అంజయ్య గౌడ్ అధిక సంఖ్యలో కల్లుగీత కార్మికులు పాల్గొన్నారు. జీవితం సాపుండాలి. మీ అందరూ ఆదరైన గీతా కార్మికులందరూ సర్వై పాప అన్న చిత్రపటానికి పుష్పగుచ్చం ఉంచాలని కోరుతున్నాం. వర్ష క్రమంలో వచ్చి టీటీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవి రమణ గారు, అదేవిధంగా జిల్లా కార్యదర్శి బోలమల్లి జయరాములు గారు, మండల కార్యదర్శి టీటీకేఎస్ మండల అధ్యక్షుడు అశోక్ గారు, జిల్లా అధ్యక్షుడు రాగిరి కృష్ణయ్య గారు వ్యక్తిగతంలో చిత్రపటానికి పూలమాల వేయాలని మండల కమిటీ తరఫున కోరుతున్నాం. మరి ఈ మధ్యకాలంలో ప్రమాదవశాత్తు మళ్ళీ పంతంగి వాస్తవ్యులు సిద్ధగోని రాములు, అదేవిధంగా పేరవడ వాస్తవ్యులు వెంకటయ్య గారు, వైరు వెంకటయ్య గారు, అదేవిధంగా మల్కాపురం మురుకుంట సుధాకర్ గారు, అదేవిధంగా నమరగూరు లింగయ్య గారు, లింగారెడ్డి కూడా ఈ నలుగురు వ్యక్తులు ఈ మధ్యకాలంలో ప్రమాదవశాత్తు చనిపోయారు. వారికి ఎప్పుడే మనం మౌనం పాటించడం శ్రద్ధాంజలి ఘటించడం అనేది జరిగింది వారికి. ఇప్పుడు ఈ యొక్క
సమావేశానికి కేజీటీఎస్ అధ్యక్షుల సొసైటీ ప్రెసిడెంట్ యొక్క పేరు చదవడం జరిగింది. వారు మరి స్టేజ్ మీదకి రావాలని చదివి ఉన్నాం. కాలం తక్కువ ఉంది కాబట్టి పేర్లు స్పీడ్గా చదవడం జరిగింది. దయచేసి సొసైటీ మరగున అశోక్ గౌడ్ గారు పిండేవాడే రైతు అన్నారు, ఎక్కేవాడన్నాడు. కానీ మనకి నాడు మన గౌడ కులస్తులు అయినందుకు ఆనాడు దేశంలో రెండే తెలుసు. ఒకటి రాజు ఎలాగంటే కుర్చీలో కూర్చున్నాడు, అలా గౌడు ఎలా అన్నాగంటే కంపౌండ్లో ఒక సీట్లో కూర్చొని కళ్ళమేనంటే ఈ గౌడికే దక్కింది, అలా రాజుకే దక్కింది ఈ కిరీటం అని నాకు తెలుసు. కాబట్టి మనం అందరం కూడా కష్టపడి ఎన్ని బాధలు పడ్డామో తాళ్ళు ఎక్కితే ఎంత ఉందో అని మనకు అందరూ కూడా తెలుసు. కాబట్టి మనం గీతాకారులు అందరూ కూడా పేరు పేరు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను కూడా వృత్తిలో పోరాడుకుంటూ ఎన్నోసారి అంత బాగా వెనక ముందు ఓడ్చుకుంటూ చేసుకుంటూ చాలా ఆ ఊరికి ఎంతమంది టీచర్లు వస్తున్నాయి, ఎంతమంది సభ్యులు ఉన్నారు, సొసైటీ ఎంతమంది ఉన్నాము, పని చేస్తున్నామా చేస్తున్నామా అని వాళ్ళకి ఇవ్వాలి. మన ఇంటికి ఇస్తున్నాము గౌడా నేను చెప్తున్నా, అది గవర్నమెంట్ సొమ్ము అందరు తినాలి, అట్లా మనం తినాలి. కానీ మనకి సాయం చేస్తే మనం ఎందుకు ఇప్పించాలి, పిలిచి ఆయనకి ఎందుకు ఇప్పించాలి అని అనుకోకూడదు. మనసులో మాత్రం ఏ మాత్రం లేకుండా నిజాయితీగా పోకుండా గీతాభివృద్ధికి మీరు పనిచేయండి. ప్రతి ఒక్కరికి కూడా పిలిచి ఉపాధి చేయాలి. కార్మిక వారికి కూడా ఫోటో పెట్టి తీసుకొచ్చి మన లైన్లో పెట్టి మనకి ఎట్లా ఎక్స్రే తీయాలి. మన అధ్యక్షుడు ఉన్నాడు, రాష్ట్ర కార్యదర్శులు ఉన్నాడు, పెద్ద మీద నీడాలు మనోళ్ళు కొట్లాడుతూ ఎంతో బాధపడుతుంది మన గురించి. కానీ మనోళ్ళు మాత్రం 7 మంది ఆయన మెసేజ్ మన కూడా పిటి ముందు పోవాలనగానే ఆదర్శం తీసుకొని ముందు వారి ఎట్లా పోదొస్తుందాం, మనది ఎట్లా చూద్దాం. బీసీలు ఐక్యత కాకపోతే ఎట్లా అంటే ఈయన గౌడ్లగా ఐక్యత ఉంది. గౌడ్లే ముందు ఎక్కడ చూసినా వాళ్ళని చూసుకొని మనం ముందుకు పోదాము. అందరూ ఐక్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్క స్టోరీ బయట మళ్ళీ ఏం తీసుకోవాలి, పెద్ద మనుషులని వాళ్ళు ఎంత కష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనం ఏమేమి చేశామనేటువంటిది మీ అందరికీ కూడా ఒక కాగితం రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్యంగా ఈ ఎల్లగిరి గ్రామ సొసైటీ వాళ్ళు నిర్వహించినందుకు వారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనం కల్లుగీత కార్మికుల హక్కుల కోసం పోరాడేటువంటి సంఘం కల్లుగీత కార్మిక సంఘం. ఈ మధ్య కాలంలోనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు జరిగాయి 4 రోజుల పాటు. అంటే ఆ ఉద్యమంలో భూమి కోసం, బుద్ధి కోసం పనిచేసి